ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు. 80% మంది హిందువులు ఉన్నటువంటి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి తద్వారా ఓట్లు సాధిస్తాడనుకుంటాడా ఎవడన్నా? రాజకీయాల్లో ఉండగలం అనుకుంటాడా? కానీ ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టి ఎదుటి వాళ్ళని దొంగల్ని చేసి ఓట్లు గడించాలన్న కోణంలో ఆనాడు జరిగినటువంటి ప్రయత్నం. రాజశేఖర రెడ్డి 2 కొండలు అన్నాడు, 2 కొండలు అప్పుడు అన్నదేంటి? అక్కడ ఉన్నట్టు 2 కొండల దగ్గర ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయని. ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఇది రాజశేఖర రెడ్డిని 2 కొండలు అంటున్నాడు అన్నటువంటి కోణంలోకి తీసుకువెళ్ళారు. వెంటనే రాజశేఖర రెడ్డికి భయం వేసింది, ఎందుకు నానెత్తి రుద్దుతున్నారు ఇది అని. ఎందుకంటే అతనేమి రాజకీయ ఉద్దేశంతో చేసిందేం కాదు, అది అడ్మినిస్ట్రేరియల్ పరంగా లోకల్గా ఇచ్చినటువంటి సహజసిద్ధమైన కలెక్టర్ లెక్క ఎన్నికల సంఘానికి. ఎవరు చూస్తారు ఎన్నికల సంఘం? లోకల్గా ఉండేటటువంటి అధికార యంత్రాంగమే కదా. అదొక అడ్మినిస్ట్రేరియల్ కాన్సెప్ట్ కాస్త పొలిటికల్ కాన్సెప్ట్కి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే దాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం రాజకీయంగా. అప్పుడు రాజశేఖర రెడ్డికి కంగారు వచ్చి అర్జెంటుగా దీనికి పరిష్కారం ఏంటంటే 1కి 4 ప్రయోజనం చేకూర్చాడు. అది మేబీ భగవంతుడే అతని చేత చేయించాడేమో వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మనం ప్రతి హిందువుకి ఉన్నటువంటి భక్తిభావంతో కూడినటువంటి ఫీలింగ్ ఏంటి? శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు. అట్లాగే అనంత వెంకటేశ్వరుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా? అప్పుడు కొన్నిసార్లు